నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనం ఒక్కొక్కసారి ఏమీ తెలియని సిచ్యువేషన్లో ఉంటాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయటం కుదరదు, మీ స్టేషన్ పరిధిలోకి రాదు అంటారు. సో ఇలాంటి టైంలో అసలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శివకుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే సార్, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే మన కేసు తీసుకోవడానికి రిజెక్ట్ చేస్తారు, ఇది మా స్టేషన్ పరిధి కాదు అంటారు. అలాంటి టైంలో ఏం చేయాలి? అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే దీంట్లో మనం చూసుకున్నట్టయితే జనరల్లీ ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు లేదా కిడ్నాప్ కానీ లేకపోతే ఏదైనా వస్తువు ఎత్తుకెళ్ళడం కానీ లేకపోతే రాబరీ డెకాయిటీ అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంది, లేకపోతే చిల్డ్రన్ కిడ్నాప్, ఉమెన్ అబ్డక్షన్ అట్లాంటి సిచ్యువేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఎక్కడైతే కిడ్నాప్ జరిగిందో లేకపోతే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి అదే ప్రాంతంలో అఫెన్స్ చేసిన వాళ్ళు ఏదైతే ఉండరు కాబట్టి వేరే ప్రాంతంకి అట్లా వెళ్తారు కాబట్టి కిడ్నాప్ తీసుకొని పోవడం వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్ తీసుకెళ్తారు కాబట్టి ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వీళ్ళకి కాల్ వస్తుంది, మేము సో అండ్ సో ప్లేస్లో ఉన్నాం లేకపోతే ఎక్కడ ఏదైనా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం కానీ లేకపోతే వీళ్ళు తప్పించుకొని వెళ్ళడం కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి నియర్ బై పోలీస్ స్టేషన్ ఏముందో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మేము సో అండ్ సో మాకు ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ పెడతారు. కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ కంప్లైంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమైతే అంటే డినై చేస్తారనమాట. మా జ్యూరిడిక్షన్ కాదు, మీకు మీ అడ్రస్ అక్కడ ఉంది, అఫెన్స్ అక్కడ జరిగింది, ఇది మా అడ్రస్లో లేదు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు డినై చేస్తారు. సో దీనికోసమనే ఏం చేశారంటే సుప్రీంకోర్టు క్లియర్ కట్ జడ్జిమెంట్ లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో క్లియర్గా ఏం చెప్పిందంటే ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే అరెస్ట్ చేయదగ్గ నేరాలు ఏమైతే ఉంటాయో, ఏదైతే సీరియస్ అండ్ గ్రేవ్ నేచర్ కింద అఫెన్సెస్ జరుగుతాయో అట్లాంటి అఫెన్సెస్లో ఈ యొక్క ఎఫ్ఐఆర్ అనేది 0 ఎఫ్ఐఆర్గా చేసి ఎక్కడైతే ఈ యొక్క అఫెన్స్ జరిగిందో ఆ లోకల్ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది. సో ఇట్లాంటి ఏవైనా గ్రేవ్ ఇన్ నేచర్స్ ఉన్న కేసెస్ ఏవైతే జరుగుతాయో అట్లాంటి కేసెస్లో ఏ పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ వెళ్ళి పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఆ యొక్క స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ ఆ యొక్క కేసు అనేది ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు సార్ అఫెన్స్ కింద? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే 0 ఎఫ్ఐఆర్ అంటే వేరే పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా కేసు తీసుకోవాలి కదా అని చెప్పేసి ఒక ఫ్రెండ్ డబ్బులు ఇవ్వాలనో లేకపోతే వాళ్ళు ఏదైనా సివిల్ ఇన్ నేచర్ ఉన్న కేసు చిట్ ఫండ్ సంబంధించిందో లేకపోతే ఇంకా వేరే చిన్న చిన్న నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏమైతే ఉంటాయో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో కూడా చిన్న విషయాన్ని కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో ఎంటర్టైన్ చేస్తలేరు అని చెప్పేసి వేరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి లేదు. ఓన్లీ ఎప్పుడైతే సీరియస్ ఇన్ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉన్నాయో, ఎప్పుడైతే హీనస్ క్రైమ్స్ ఉంటాయో, ఎప్పుడైతే ఈ యొక్క అఫెన్స్లో కంపల్సరీ అరెస్ట్ అనేది ఉంటుందో కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మాత్రమే ఈ యొక్క 0 ఎఫ్ఐఆర్ అనేది మనకి ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా మనం కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మిస్యూజ్ చేయడానికి ఎక్కడ కూడా లేదు. వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఇస్తారు కదా అని చెప్పి వేరే ఏ పడితే అవి పిటిషన్లు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే మండల పరిధిలో ఉంటుంది. అలాంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ నేను చేయించవచ్చు అండి. అయితే ఎప్పుడైతే ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ లేకపోతే చిల్డ్రన్ రిలేటెడ్ అఫెన్సెస్ కానీ గ్రేవ్ ఇన్ నేచర్ అఫెన్సెస్ కానీ ఇట్లాంటి నేచర్ ఉన్న అఫెన్సెస్ ఏవైనా సరే ఎక్కడైనా సరే మీరు వెళ్ళి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కనుక పెట్టినట్టయితే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ యొక్క లోకల్ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపడం అనేది 0 ఎఫ్ఐఆర్ యొక్క లక్షణం. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు రిజెక్ట్ చేశారనుకోండి 0 ఎఫ్ఐఆర్ గురించి, వాళ్ళకి తెలిసి అది ఇప్పుడు క్రైమ్, అక్కడ పోక్సో యాక్ట్ అవుతుంది, లేదు అమ్మాయికి రేప్, లేదు యాక్సిడెంట్, అక్కడే గుద్దేసి వెళ్ళిపోయారు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో ఇది మా స్టేషన్ పరిధికి రాదు అంటే నార్మల్ పర్సన్ తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, ఏం చేయాలి వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ యాక్షన్ కనుక తీసుకోలేనట్టయితే లోకల్ పోలీస్ స్టేషన్కి దాని తర్వాత అపీలేట్ అథారిటీ ఏసీపీ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు గారు కానీ డీసీపీ గారు కానీ ఆ లోకల్ సిపిఆర్ ఎస్పీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ కంపల్సరీ చేయాలి. రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ హైయర్ అఫీషియల్స్ నోటీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో వాళ్ళపైన రిట్ పిటిషన్ వేసి మనము ఈ యొక్క రిట్ ఆఫ్ మ్యాండమాస్ వేసి ఆ కేసు నుంచి పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పోలీసు వాళ్ళ పైన యాక్షన్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే.
థ్యాంక్ యూ సార్.